అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు జరపడంతో భవిష్యత్ ప్రమాదాన్ని సూచిస్తున్నప్పటికీ పలువురు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. విశాఖ జిల్లాలో పలువురు ఇష్టారీతిగా బోర్ల తవ్వకాలు జరిపి దర్జాగా నీటిని తోడి అమ్ముకుంటున్నారు. ఫలితంగా వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతుంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలో వాటర్ మాఫియా విచ్చలవిడిగా నీటిని హెచ్చరీస్, ఇతర వ్యాపార సంస్థలకు విక్రయిస్తున్నారు. పక్కాగా రూపొందించిన వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతుంది. నిబంధనల ప్రకారం ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్ వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, భూగర్భ జలశాఖ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకున్న తర్వాత బోరు తవ్వాల్సి ఉంటున్నప్పటికీ అమలు కావడం లేదు. ఎడాపెడా బోర్లు వేయడం వల్ల వాల్టా ఉల్లంఘనకు గురవుతుంది. విశాఖ జిల్లాలోని జీవీఎంసీ జోన్ 1, కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలోని తిమ్మాపురం, కాపులుప్పాడ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయినప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. వాటర్ మాఫియా అనధికారికంగా బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలించి రోజుకు లక్షల్లోనే వ్యాపారం జరుపుతున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకు సహకరిస్తుండటంతో నీటి వ్యాపారులు చట్టాలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా నీటిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న నీటి దందా కోసం అధికారులకు తెలిసినప్పటికీ మౌనం వహించడం వలన వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతుంది. ఎవరైనా సరే బోరుబావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. సర్వే నెంబర్ ఆధారంగా రెవెన్యూ సిబ్బంది బోరు వేసే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తదుపరి ఆ అప్లికేషన్ను భూగర్భ జలవనరుల శాఖకు పంపుతారు. అక్కడి టెక్నికల్ అధికారి సర్వే చేసి ఆ ప్రాంతంలో నీరు పడతాయని ధృవీకరిస్తే అప్పుడు బోరు వేసుకోవడానికి అనుమతిస్తారు. ఒకవేళ బావిలో నీరు పడకపోతే ఆ బావిని పూర్తిగా పూడ్చివేయాలి. ఇంత పగడ్బందీగా వాల్టా చట్టం రూపొందించినప్పటికీ పలువురు పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా బోర్లను తవ్వి నీటి అమ్ముకునే మాఫియాలు ఎక్కువయ్యాయి.